ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో 2 గ్యారంటీలు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ. పోస్టర్ విడుదల చేసిన సీఎం రేవంత్, ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఢిల్లీ అభివృద్ధి షీలా దీక్షిత్ సమయంలోనే జరిగింది అన్న సీఎం రేవంత్. కేంద్రంలోని బీజేపీ హస్తినకు ఏం చేసిందని ప్రశ్న. లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను తెలంగాణలో ఓడించాం, అసలు పార్ట్నర్ను ఢిల్లీలో ఓడిస్తాము అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ సీఎం ఆతిషి సంజయ్ సింగ్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం. పరువు నష్టం దావా వేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ. న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పై పోటీ చేస్తున్న సందీప్ దీక్షిత్. ఢిల్లీ టూర్లో హరీష్ రావు, లీగల్ టీంతో మాజీ మంత్రి సంప్రదింపులు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన. అనంతపురంలో తాడిపత్రి అర్బన్ సిఐ ఆడియో దుమారం. బూతులు తిట్టుకున్న సాయి ప్రసాద్, రామ్ పుల్లయ్య. జేసీ ఫోన్ నెంబర్ విషయంలో మాటా పెరగడంతో గొడవ. విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా శాఖ పనులకు అంతరాయం. 2.5 గంటల పాటు ఆన్లైన్ సర్వీస్కి బ్రేక్. నెట్వర్క్ సమస్యతో నిలిచిపోయిన సర్వర్లు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన లారీ, స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, క్లీనర్. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణ. సైఫ్ అలీఖాన్ కేసులో పురోగతి. పక్కింటి సీసీ కెమెరాలో 2 దొంగలు గుర్తింపు. నిందితుల కోసం పోలీసుల గాలింపు.